వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్లను ప్రలోభ పెడుతూ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నేతలు కూనీ చేయడం బాధాకరం. వైసీపీ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి ఆగ్రహం. బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకునే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది. బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ హామీ. గాలి వాన బీభత్సంలో నేల కొరిగిన చెట్లను తక్షణమే తొలగించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ ఆదేశం. వార్తల్లోని వివరాలు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్లను ప్రలోభ పెడుతూ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నేతలు కూనీ చేయడం బాధాకరమని వైసీపీ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి తెలిపారు. ఓటర్లకు నగదు పంచుతూ ప్రలోభాలకు లోను చేస్తున్న టీడీపీ నాయకులను రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించిన నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అర్ధనగ్నంగా ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం పోలీస్ లైన్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టిస్తే 20 నిమిషాలలో అనారోగ్యం కారణం చూపుతూ అతనిని వదిలివేశారన్నారు. ₹1,00,000 నగదు పంపిణీ చేసిన ఇద్దరిని పట్టించగా ఇద్దరు నగదు డంపు చేసిన కారుతో పారిపోయారన్నారు. అనంతపురం, బెంగళూరు నుండి 500 మంది చిత్తూరు నగర శివార్లలో ఇల్లు అద్దెకు తీసుకొని నియోజకవర్గ ప్రజలకు విచ్చలవిడిగా నగదు మద్యం పంచుతూ మభ్యపెడుతున్నారన్నారు. వీరిపై చర్యలు తీసుకునేంత వరకు నిరాహార దీక్షకు కూడా వెనుకాడనన్నారు. వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి ఫిర్యాదు వచ్చిన వెంటనే అర్ధరాత్రి అయినా సోదాలు నిర్వహిస్తున్నామని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, అందరిపై కేసులు పెడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టడానికి పోలీస్ లైన్లో డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే ప్రైవేట్ వ్యక్తులను పెట్టి నేనే వెళ్ళి స్వయంగా వాళ్ళని పట్టుకొని పోలీస్ బృందానికి అప్పచెప్పాను. అప్పచెప్పిన 20 నిమిషాలకు వాళ్ళు కళ్ళు తిరుగుతోందంటే వెంటనే వాళ్ళు పంపించేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 500 మంది బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి ఇక్కడ ఇళ్ళు తీసుకొని లాడ్జీల్లో విచ్చలవిడిగా డబ్బులు డంప్ చేసుకొని, లిక్కర్ డంప్ చేసుకొని ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినెత్తి ఉండారు. ఏది కానీ స్పందన లేదు. కాబట్టి దీని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్ ముందర. మేము రెడ్ హ్యాండెడ్గా నేనే పట్టించాను, అప్పుడు కూడా బాధ్యతగా లేకుండా వ్యవహరిస్తూ ఉండారంటే అసలు ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలని మాకు అర్థం కావడం లేదు. దాదాపు 500 మంది బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి చిత్తూరులో దిగి డబ్బులు మొత్తం డంప్ చేసుకునేసి డబ్బులతో ప్రలోభాలు చేసి నాయకులను కానీ వాళ్ళని కానీ కొనే విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికొని నేను ఇప్పుడు పట్టించిన వ్యక్తులనే వెంటనే వదిలేశారు. కాబట్టి స్టేషన్ ముందర కూర్చొని నేను ధర్నా చేస్తున్నాను. తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థి, అతనికి కావాల్సిన వాళ్ళు, ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన అతను కూడా మాజీ మున్సిపల్ చైర్మన్. 1,00,000 చిల్లర నేను పట్టించాను. మిగతా ఇంకో కారులో ఉండింది. కారు స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. స్పాట్లో ఇద్దరుంటే ఇద్దరిని పట్టించాను. మిగతా ఇద్దరు పరిగెత్తుకెళ్ళిపోయారు. రిమైనింగ్ ఆ కారులో డబ్బులు ఉండింది. కారు స్టార్ట్ చేసుకెళ్ళి వెళ్ళిపోయారు. బ్రాహ్మణులు దైవంతో సమానమని, వారిని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ బ్రాహ్మణులు దైవ సమానులన్నారు. సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థాయి ఉందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో బ్రాహ్మణ కుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును సీఎం చేయాలని కోరారు. అధికారం చేపట్టాక బ్రాహ్మణుల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం నాయకులు తీసుకువచ్చిన సమస్యలను సావధానంగా విని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తీసుకునేకి ఇక్కడికి విచ్చేశాం.
అప్పుడే మా శాస్త్రి గారు చెప్పినట్టు ఏ ఒక్క మంచి పని చేయాలన్నా, నామినేషన్ వేయాలన్నా, ఎలక్షన్ ప్రచారం ప్రారంభించాలన్నా, ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక నూతన గృహం కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా ముందు పురోహితుడి ఆశీర్వాదము మీ యొక్క పూజతోనే ప్రారంభమవుతుంది. ఎంతటి గొప్ప వ్యక్తికైనా మీ ఆశీస్సులు ఉంటే తప్పితే ఆ స్థాయికి రీచ్ అయ్యే యోగం మనిషికి కలగదు. మరీ ముఖ్యంగా నాలాంటి మంచి గుణము వ్యక్తి ఏ రోజు అయినా పురోహితుల ఆశీర్వాదం లేనిది ఏ పని చేయను. నేను బీఫారం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పిలిస్తే ఇక్కడ నుండి వెళ్ళి కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకుంటే తప్పితే బీఫారం తీసుకునేకి మా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోలేదు. అక్కడ నుండి బీఫారం తీసుకొని గురుగారు ఏ దేవస్థానం పోవాలి అన్న గురుదక్షిణమూర్తి ఆశీర్వాదం తీసుకుంటే అక్కడ విజయవాడలో ఆ గుడి ఎక్కడ అడిగి అక్కడికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చి తిరుమల దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర ఆశీస్సులు పొందాలి అని భావించాను. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలని కూడా వ్యాపార పరంగా మార్చేశారు. మేము వచ్చిన సమయానికి దర్శనం చేయాలంటే మాకు ఆ భాగ్యం కలగదు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మన మనసులోనే ఉంటాడు, మన మనస్సాక్షికి ఉంటాడని తెలిసి శ్రీనివాస మంగాపురం వెళ్ళి శ్రీనివాస మంగాపురంలోనే సాక్షాత్తు ఆ 7 కొండల వాడు ఆ లక్ష్మీదేవి ఉందని భావించి అక్కడే పూజ చేసుకొని అక్కడ పురోహితులు కూడా బీఫారం తీసుకుపోయి ఆయన పాదాల చెంత పెట్టి ఆశీర్వదించినప్పుడు ఒక తులసి మాల పడింది. అంటే ఇక్కడ ఉన్న ఈ రాక్షస ప్రభుత్వాన్ని కావచ్చు, రాక్షస నాయకుల్ని కావచ్చు సంహరించాలి అంటే ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, భగవంతుని శక్తి కూడా కావాలి. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మాకు అందినాయి. అలాగే మీరు కూడా ప్రతిరోజు ఆ భగవంతుని పూజించే మీరు మీ మంచి మనసుతో మీ అందరి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అలాగే పైన నరేంద్ర మోడీ గారికి కూడా మీ ఆశీస్సులు ఉండి భారతదేశం అంటే ఎంతో గొప్పది అని భావించి అనేక విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఒక క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ క్రెడిట్ సొసైటీని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించే విధంగా బ్రాండ్స్ దాదాపు 600 రూపాయలతోటి ఆ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మనం అందరూ కూడా రుణపడి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క జరగబో ఎన్నికల్లో మన చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గురుజాల జగన్మోహన్ గారికి మనమందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించి మీ యొక్క ఆశీర్వదించి ఈసారి వారిని శాసనసభకు పంపించవలసిందిగా వినమ్రపూర్వకంగా. నగరంలో శనివారం సాయంత్రం బలమైన గాలులు, వర్షం కురిసిన నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు నగర కమిషనర్ అరుణ నగరంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. కూలిన వృక్షాలను, రోడ్లపై పడిన కొమ్మలను తొలగించాలని, పరిస్థితులను వేగంగా చక్కదిద్దాలని నగరపాలక ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం అధికారులను అప్రమత్తం చేశారు. కమిషనర్ కొంగారెడ్డిపల్లి, కంటమంచి, 1 ఇయర్ బ్లాక్, తిమ్మారెడ్డి సర్కిల్, గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్, చామంతిపురం, వివేకానంద సర్కిల్, ఇరువారం తదితర ప్రాంతాలలో పర్యటించి జరుగుతున్న చెట్లు, కొమ్మల తొలగించే పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా మొక్కలు తొలగించి శుభ్రత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలకు సంబంధించి ట్రాన్స్కో అధికారులతో మాట్లాడారు. నగరపాలక పరిధిలో ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం అధికారుల ఆధ్వర్యంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్లు అన్ని ప్రాంతాలలో పరిస్థితులను పర్యవేక్షించి పనులను వేగంగా చేయించారు. రెస్క్యూ బృందాలు పెద్ద వృక్షాలను, కొమ్మలను వేగంగా తొలగించే పనులు చేపట్టారు. నగరపాలక అధికారులు, వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, అమ్యూనిటీ కార్యదర్శులు, మేస్త్రీలు, నగరపాలక పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు వేగంగా పనులు చేపట్టడంతో సాయంత్రానికే నగరంలో చాలా చోట్ల రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను తొలగించారు.
విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోనట్లయితే వారికి మే 6, 7, 8న మరో అవకాశం కల్పించబడిందని, నిర్దేశించిన ధృవీకరణ పత్రాలతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధి నిర్వహణలో ఉండే ఉద్యోగుల కోసం ఆయా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబడిందని, అదేవిధంగా ఇతర జిల్లాలలో పోస్టల్ బ్యాలెట్ చేసుకున్న వారికి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 5వ తేదీన ఓటు హక్కును వినియోగించుకోలేని వారు, జాబితాలో పేర్లు లేవని లేదా ఇతర కారణాల వల్ల ఓట్లు హక్కు వినియోగించుకున్నట్లయితే వారు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేలా మే 6వ తేదీన అవకాశం ఇవ్వబడిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరు ఉండి ఎన్నికల విధులలో పాల్గొనే ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. చిత్తూరు నగర ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షతో చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతున్నదని ఇండిపెండెంట్ అభ్యర్థి దాడి మున్నా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరానికి తన వంతు సేవ చేయాలన్న ఆకాంక్షతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగానని, ప్రజల ఆశీర్వాదం తనపై ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే ఉండడంతో ప్రతి గడపకు ప్రజా సమస్యలు తెలుసుకునే సమయం లేకపోవడంతో ప్రజలు తనను ఆశీర్వదిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. చిత్తూరు ప్రజలు ఎంతో విఘ్నత కలవారని, డబ్బుకు మద్యానికి అమ్ముడు పోకుండా స్వచ్ఛందంగా ఓట్లను వేసే చిత్తూరు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. చిత్తూరు నగరం అభివృద్ధి చెందాలంటే విఘ్నతతో కూడిన ప్రజల ఓట్లు ఎంతో కీలకమని, అలాంటి ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మీరు నన్ను గెలిపిస్తారని నేను పాత్రికేయుల సముఖం వారి ద్వారా చిత్తూరు పట్టణ ప్రజలకు మరియు గుడిపాల మరియు రూరల్ ఎన్ఆర్పేట్ పంచాయతీ మొదలైన పంచాయతీల ప్రజలకు నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఎటువంటి తప్పుడు ప్రచారాలను వినకుండా, నేను ముందే చూడండి వాడు రాలేదు ఎంత పొగరు అని చెప్పి కొంతమంది చెప్పచ్చు. కాబట్టి నాకు టైం లేనందువల్ల నేను రాలేకపోతున్నాను. ఎంతవరకు అవుతుందో అంతవరకు ఖచ్చితంగా ఇంట్ల దగ్గరికి మాత్రం తిరుగుతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా గుర్తు, నా పేరు రియాజ్ బాషా అలియాస్ దాడి మున్నా. నా గుర్తు సిలిండర్ గుర్తు. మే 13వ తేదీన జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. కాబట్టి మీరందరూ మే 13వ తేదీన సీరియల్ నంబర్ 13 గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ ఓటును ముద్రించి నన్ను అఖండ విజయంతో గెలిపించు ప్రార్థిస్తున్నాను. అంటే మీకు ధనం, అంటే మీరు ఏ ధైర్యంతో మీరు పోటీలు దిగారు? ధనం లేదు, బలం లేదు, జనం లేరు. ఇప్పుడు మీరు చెప్పే ఎట్లుందంటే ధనం లేదంటే ధనంతో మీరు మీ ఓటు మీరు ధనానికి అమ్ముతారా చెప్పండి? లేదు. అట్లాంటప్పుడు చిత్తూరు జనాలు కూడా డబ్బులకి అమ్ముడుపోయే వాళ్ళు కాదు. మంచితనానికి మారు పేరు చిత్తూరు. కాబట్టి వాళ్ళు ఏది మంచి అనుకుంటే వారికే సపోర్ట్ చేస్తారు, కానీ డబ్బు తీసుకోనో లేకపోతే ఏదో వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు లొంగిపోయి ఓట్లు వేసే వాళ్ళు అయితే కాదని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను బరిలో ఉన్నాను. కాబట్టే నేను ఎటువంటి విత్డ్రాల్స్ కానీ లేకపోతే వేరే చర్యలకు పోకుండా ఇంత ధైర్యంగా నేను పోటీ చేస్తున్నాను. ఓకే, మీరు కమ్యూనిటీ బేస్ చేసుకొని నమ్ముకొని ఉన్నారా, లేదా చిత్తూరు ప్రజలు అందరూ ఆదరిస్తారనుకుంటున్నారా? ఇప్పుడు అదే దాడి మున్నా అనే లోపల మైనారిటీ నాయకుడు అని చెప్పి ఇక్కడ అందరు చెప్పేస్తూ ఉన్నారు. నేను ఒక మైనారిటీకి చెందినోడే కాదు, అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని
పోయే ఒక వ్యక్తిని. ప్రస్తుత ఎన్నికల్లో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సునీల్ కుమార్ దళితులు అయినప్పటికీ నియోజకవర్గంలో దళితులను కలుపుకోకుండా విస్మరిస్తూ అగ్రవర్ణాల వారు కొమ్ము కాస్తున్నారని వైఎస్ఆర్ వీరాభిమాని, వైఎస్ఆర్ గుడి నిర్మాణ దాత పట్నం రాజమాణిక్యం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన స్వగ్రామం పట్నంలో వైఎస్ఆర్ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను వైఎస్ఆర్ వీరాభిమాని అని తెలిపారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన పైన ఉన్న అభిమానంతో ఆయన దళితుల కోసం సేవలను గుర్తింపుగా ఆనుకుని ఉన్న పూరి ఇంటిని కొట్టి ఆ స్థలంలో వైఎస్ఆర్ ఆలయాన్ని సొంత నిధులతో నిర్మించినట్లు తెలిపారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు అయిన అనంతరం పార్టీ పటిష్టత కోసం పూతలపట్టు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగానని తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితాన్ని పణంగా పెట్టానని తెలిపారు. అయితే మండలంలోని కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన పార్టీ నాయకులు తనను ఆర్థికంగా ఎదగకుండా చేయడంతో పాటు అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ కుమార్ కూడా అగ్రవర్ణాలకు చెందిన నాయకులకు ఊడిగం చేస్తూ మండలంలోని దళితులను పూర్తిగా విస్మరిస్తున్నారని తెలిపారు. తన స్వగ్రామం పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పటికీ దివంగత వైఎస్ఆర్ ఆలయాన్ని సందర్శించకపోవడం, వైఎస్ఆర్ వీరాభిమాని అయిన తనకు కనీస సమాచారం అందించకపోవడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్ వీరాభిమానిగా ఉంటూ కాంగ్రెస్, వైసీపీ పార్టీల పటిష్టతకు తాను ఎంతో కృషి చేసినప్పటికీ తాను ఇంతవరకు కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలలో ఒక ప్రభుత్వ పథకాన్ని కూడా తాను పొందలేదని, కనీసం ఇప్పటి వరకు వికలాంగుడైన నేను పెన్షన్ పొందలేదని పట్నం రాజమాణిక్యం తెలిపారు. ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న మా గ్రామంలో ఉన్న ఒక రెడ్డి ఆయన కొన్ని విధాల అరాజకాలు చేస్తుంటే అతని పైన తిరగడంతో అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాడు. వైఎస్ఆర్ పార్టీకి వచ్చి వైఎస్ఆర్ మండల కన్వీనర్ అయిన తర్వాత నా పైన ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఎదగకుండా ఇబ్బందులు పెట్టి నా పైన తప్పుడు కేసులన్నీ భావించి చేసినాడు. ఆ తర్వాత నేను ఏం చేసి కూడా వైఎస్ఆర్ పార్టీ కావాలా, బలపరచాలా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కావడం మా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేశాను. ఈ వైఎస్ఆర్ టెంపుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఏ వ్యక్తి అయినా రాజశేఖర చనిపోయిన వర్ధంతి కానీ జన్మదిన కానీ ఏ విషయమైనా కానీ లక్షలతో రూపు ఖర్చు పెట్టి ఇన్ని చేసేవాడిని. అదే కాకుండా ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి వర్ధంతికి ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి పల్లె కట్టుకొని ప్లేన్లో రూపేవాడిని నేను. అటువంటి అభిమానంతో నేను పార్టీ కోసం కష్టపడితే ఈరోజు ఎటువంటి విషయంలో కానీ నాకు పార్టీ సహకరించలేదు. కేవలం లోకల్లో ఉన్న నాయకులు నన్ను ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఎదగకుండా ఇబ్బందులు పెట్టి నన్ను నడ్డోళ్ళు పెట్టి నిలబెట్టారు. అవంతా ఉన్నారు. కానీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత నాకు ఏ విధమైన న్యాయం చేయలేదు. కేవలం జగన్మోహన్ చెప్తున్నాడు, ఏమంటున్నారు ఆయన, ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు లేకుండా ఉండకూడదు, సొంత ఇల్లు కావాలంటాడు. కానీ నాకు ఇల్లే లేదు, కనీసం నేను వికలాంగుడిని, ఒక పెన్షన్ లేదు. ఇటువంటిదంతా నాకు లోకల్లో ఉన్న నాయకులు నా జీవితాన్ని సర్వనాశనం చేసి రోడ్డుకు నిలబడేశారు. కానీ ఇంకొక విషయం అంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఒక అభ్యర్థి అని ఒక అతను డాక్టర్ సునీల్ గారిని పెట్టారు. ఆ సునీల్ గారు కేవలం ఒక దళితుడు అని చెప్పి టికెట్ తెచ్చుకున్నాడు. కానీ దళితులు అనే అర్థానికి ఆయన నచ్చుకోవడం లేదు, దళితులకు ఏ విధమైన న్యాయం చేయడం లేదు. ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విషయంగా న్యాయం చేయలేదు. కానీ ఈ రోజు కూడా ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా 5 ఏళ్ళు దొంగ మాట దాటుకొని పారిపోయినాడు. 5 ఏళ్ళు నియోజకవర్గం రాలేదు. ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలని ఒక ఆలోచన విధానం కూడా లేదు. ఏ దళిత వారు పోయినా కనీసం ఒక బంధువులు ఉన్నారా, ఇంకోరు ఉన్నారా అని ఏ విషయంలో కానీ అతను దళితులను వారం పెడుతున్నాడు. కానీ టికెట్ మాత్రం దళితుల వాళ్ళని తెచ్చుకోవచ్చు, మిగతా వచ్చి దళితులు ఎవరే కానీ ఓటేషన్ మాత్రం దళితులు కావాలా, మిగతా ఏ విషయంలో కానీ దళితులు అవసరం లేదు. అతనికి కేవలం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాను, నేను ఎమ్మెల్యే గెలుచుకున్నానని ఒక అహంకార భావంతో ఉన్నాడు. కనీసం అంటే ఓటు మాత్రం దళితులు వేయాల. కానీ ఒక దళితులు ఇంట్లోనే భోజనం చేసినావా, ఒక దళితులు పెళ్లికి వచ్చినావా, ఒక దళితులు సాగుకు వచ్చినావా, ఒక దళితులు దేశాలకు వచ్చినావా, కనీసం మండలంలో కాకుండా నియోజకవర్గంలో ఏ ఒక ఎస్సీ ఫంక్షన్కి వచ్చినావంటే చూపి నువ్వు ఈరోజు టికెట్ తెచ్చుకున్నావు, నువ్వు గెలుచుకున్న అహంకారంతో తిరుగుతున్నావు. ఇదే గ్రామానికి వచ్చినావు, మా ఇంటికి నువ్వు రావాలని పర్లేదు. ఇక్కడ వైఎస్ఆర్ గుడి ఉందని నీకు తెలియదా?
తెలుసుకుంటా, నేను మంచి తెలుసు కదా. కేవలం రెడ్డి చెప్పినారని చెప్పి మాత్రం మల్లికర్ణ చెప్పినారని మాత్రం వాళ్ళ మాట చేసి ఊరేతో తిరిగేసుకున్నామే. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ 150 సీట్లు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి పుణ్యంతో వచ్చింది. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో యువత మత్తులో తూగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుల్ల చేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫ్రెండ్ వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చారని విమర్శించారు. తిరుపతి పుణ్యక్షేత్ర పట్టణంలో పేదరికం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులు ఉన్నత స్థాయికి చేరుకోలేక నిరుద్యోగులు ఉద్యోగాలు రాక కష్టాలు ఊబిలో ఉన్నారన్నారు. ప్రధాని మోడీ పేదలకు ఇల్లు ఇస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. త్రిపుల్ తలాక్ పేరుతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారన్నారు. కులాల మధ్య తగాదాలు పెట్టి మోడీ కీర్తి గడించారన్నారు. రూపాయలు అన్నారు. 150 రూపాయలకి పొద్దున్నే 6 గంటలు లేచి 12 గంటల దాకా కష్టపడి పనిచేసే పేదవాళ్ళు ఒక ప్రక్కన. మీకు తెలియని రహస్యాన్ని ఇప్పుడు చెప్తున్నా. ఈ దేశ ప్రధానమంత్రి బయటకి రావాలి అని అంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏంది ఆ 20,000 రూపాయలు? మేకప్ లేనిదే మన ఏ పాలిటీషియన్ నేను చూడలేదు గత 50 సంవత్సరాల్లో. ఇందిరాగాంధీ లాంటి పాలిటీషియన్ కూడా మేకప్ లేదు, టేకప్ లేదు. మరి ఈయన బయటికి రావాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతిరోజు. ఇది మన దేశ ప్రధానమంత్రి గురించి తెలిసినటువంటి రహస్యం. మీ అందరికీ తెలియదు, నాకైతే తెలుసు అని అంటారు కదా, తెలుస్తాయి నాకు. మరి ఇటువంటి ప్రధానమంత్రులు మరి భారతదేశానికి 10 సంవత్సరాలు పరిపాలించి దుష్పరిపాలన అందించి మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు కావాలని అడిగేటువంటి వాళ్లకు ఫలితాలు 0. రెండోది రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయింది. ఒక్క తిరుపతి పట్టణంలోనే రౌడీతనం కనిపిస్తూ ఉంది. బాగా రౌడీ మూకలు కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మత్తులో ఉన్నారు. పలకరించే శక్తి కూడా లేదు. ఏమేనంటే ఏదో వేసుకున్నాడు. ఏం వేసుకున్నా అంటే బంగ్యాకు వేసుకున్నాడు అంటారు, ఇంకేదో వేసుకున్నారంటారు. మరి మత్తు ప్రదేశ్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. త్వరలో నటి లయతో కలిసి ఓ సినిమా చేయనున్నానని, అలాగే మరో సినిమాలో విలన్ పాత్ర చేయనున్నట్లు సినీ హీరో శివాజీ తెలిపారు. తిరుపతి నగరంలో ఓ ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన శివాజీ నేటి రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు తమకు నచ్చిన వారికి ఓటు వేసుకునే హక్కు ఉందని, అలాగే మంచి నాయకుడు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాకు రాజకీయాలు అవసరం లేదు, కానీ అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా తప్పు చేస్తే ప్రజల తరపున ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. నేటి రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని, వారిని ప్రశ్నించాలంటే ప్రజలు భయపడుతున్నారని, రాబోయే కాలంలో వారికి ఆ దేవుడే తగిన బుద్ధి చెప్తారన్నారు. ఏమొద్దనుకుంటారు, బిర్యానీ పాయింట్కి వచ్చి ఓపెనింగ్కి వచ్చి ఇదేందంటారా? ఇదెంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం, అర్థం చేసుకోండి. ఈ తరం పిల్లల కోసం మనందరం ఇక్కడ ఇప్పుడు ఉందే. అట్లానే ఈ వ్యాపారం చిక్పేట్ డన్నా బిర్యానీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, బాహుబలి అంత హిట్ అవ్వాలి ఈ ఊళ్ళో. సో మనోడు ఇలాంటి పాయింట్లు ఇంకా పెట్టాలని, దినదిన అభివృద్ధి జరగాల. పెద్ద ఆయన ఉన్నాడు, పైనుంచి చూస్తున్నాడు. సో బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా నాకొద్దు, పాలిటిక్స్ నాకొద్దు, నేను మాట్లాడతా. నా ఛానల్ ఉంది, నేను మాట్లాడతాగా. నేను ఈ ఊరిని పొగడిని ఊరిని తిట్టినా, తప్పు చేసినాడు ఎవడైనా సరే నాకు అనవసరం. ఎందుకంటే రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు, అది తప్పు. పాపం తగులుద్ది. అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.